మొత్తానికి మనం ఈ విధంగా సక్సెస్ అయ్యాం. మర్డర్ మేటర్ మొత్తం ఆ రఘురామ్ మీదకి డైవర్ట్ చేసాం. వాడిని ఆఖరికి హంతకుణ్ణి చేసాం. ఎస్, సాకేత్ కూడా పూర్తిగా నమ్మేశాడు. ఆ ముసలాళ్ళు అడ్డుపడి విడిపించకపోతే సాకేత్ ఆ రఘురామ్ ప్రాణాలు తీసేవాడు. ఏదైతేనే దెబ్బకు దెబ్బ అన్నట్టు మంచి పథకం వేసాం, సక్సెస్ అయ్యాం. అన్నదమ్ములు కొట్టుకుంటుంటే మంగమ్మ మొహం మాడిపోయింది. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీని రోగం కూడా బాగా కుదిరింది. మిడిసిపాటు తగ్గి మొహం ఎలా వేలాడేసుకుని పోతుందో చూడు. ఇక దీనికి వాళ్ళ ముందు ఏం మొహం చెల్లుతుంది? నన్ను చంపింది మీరే అని ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు కదా. చంపింది మీరు, చనిపోయింది నేను. ఆ విషయం చంపినోళ్ళు మీకు తెలుసు కదా. దొంగ నాటకాలు ఆడి మా బావ మీద నింద మోపుతారా? అంతకొన్ని చెయ్యాలని చూస్తారా? బావంటే నా భర్తకు మనసు విరిగేలా చేశారు కదే. వదలను, మిమ్మల్ని వదలను. మీ నోటితో మీరే మేమే స్వర్ణని చంపామని ఒప్పుకునేలా చేస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,